ఉండాలని పట్టు పట్టుకొని ఈరోజు నేను ఏదైతే కలగన్నానో అది నా 20 ఏళ్ల కిందట కళ అయితే అది నెరవేర్చుకొని ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యక్తులు, నాకు తారాసపడిన ప్రతి వ్యక్తులు, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళందరినీ ఎదిరించి ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎన్ని ఛాలెంజ్లు ఎదుర్కొని ఉంటాను. అందుకే కదా దానిలో ప్రధానమైన మలుపు తిప్పిన ఛాలెంజెస్ ఉంటాయి. ప్రధానవి ప్రతిదీ జీవితంలో ప్రతిరోజు ఛాలెంజ్. ఆ మలుపు మంచైనా చేసి ఉండాలి, ఆ మలుపు చెడ్డైనా చేసి ఉండాలి కదన్నా. చెడ్డ చేసిన దానికి కూడా ఒక ఏదో మలుపు మంచిలోకి తీసుకెళ్ళి, అంటే నేను టూ ఎర్లీ స్టేజ్ లో ప్రొడ్యూస్ చేశాను అవగాహన లేకుండా అనేది ఒక ఆ మలుపులో నేను తీసుకున్న కరెక్ట్ డిసిషన్ కాదేమో అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే నేను నిర్మాతను అవ్వాలి అని చెప్పి ఒక మంచి కథని ఎన్నుకొని ఆ మంచి కథని కరెక్ట్ గా త్రో చేసుంటే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక సినిమా నిర్మాతను అవుదాం అనుకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రెండ్ కోసం తన కెరీర్ నా కెరీర్ బాగుంటాయని కోసం సినిమా తీసేసి నేను అది చాలా పెద్ద ఛాలెంజ్ అన్న. ఇక్కడే సంపాదించుకున్న డబ్బులు ఇక్కడే పెడుతున్నామని నేను అంటూ ఉంటాను కానీ కళమ్మ తల్లికి, కానీ అది ఆ డబ్బు నుంటే ఈరోజు నాకు శంషాబాద్లో ఒక 10 ఎకరాలు, ఫిలింనగర్లో ఒక సొంత పెద్ద ఇల్లు ఉండే. అప్పట్లో 80 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఎంత మీరే ఊహించుకో, 80 కోట్లు. అది మరి ఇప్పుడు చూసుకుంటే కానీ తృప్తిగా ఉంది. ఏంటంటేనా నేను ఆ 400 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తి ఒక 80 లక్షలు పెట్టి సినిమా తీయడం, అందులో కష్ట నష్టాలు పక్కన పెట్టండి, ఇటు చూసుకుంటే అది ఒక సక్సెస్ జర్నీ లాగా అనిపిస్తుంది. డబ్బులు పోయినాయి ఏంటంటే అది ఆ జర్నీ కరెక్ట్ గా లేదనిపిస్తుంది. అన్ని జరుగుతాయండి మన మనుషులం. మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు సినిమా చెయ్యాలని నిర్మాతగా మళ్ళీ నేను ఇక్కడే అదే పోగొట్టుకున్న చోటే మళ్ళీ సంపాదించుకోవాలన్న అని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు? అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఒక అప్పటికే ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకున్నా. జబర్దస్త్ నుంచి వచ్చిన డబ్బులే ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అప్పుడు సినిమా మొత్తానికి ఒక రెమ్యునేషన్ ఉండేది, ఇలా కాల్ షీట్ రెమ్యునేషన్ లేదు కదన్నా. కరెక్ట్. దాంట్లో ఒక 70 అంటే నా ఫ్రెండ్స్ సగం సగం పోతే ఇంకొక 30-40 లక్షలు ఎంతో ఉండుంటాయి. దాంతో ఇల్లు కొనుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి. అదే గనక నా దగ్గర ఇంకొక 80 లక్షలు ఉంటే మీరు అన్న తాట వచ్చేదేమో, లేవు. కాబట్టి తర్వాత లైఫ్ ఎలాగ జరిగింది? 80 లక్షల రూపాయలు పోతే నా ఎందులో 40-50 ఉంటాయి. అవేనా ఎక్కువేగా? 40-50 అంటే 2 రూపాయలు 3 రూపాయలు కాదు కదా. బట్ ఆ తర్వాత లైఫ్ ని ఎట్లా హ్యాండిల్ చేసేవద్దని రా అన్న? ఒకటేంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటని నేను ఒక్క రోజు కూడా అనుకోలేదన్న. మీకు చెప్తే నమ్ముతారు లేదో, ఆ సినిమా రిలీజ్ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను. పూరి జగన్నాథ్ గారిది లోఫర్ షూటింగ్. నా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దానికి. వాళ్ళు చెప్పారు కలెక్షన్స్ చాలా బాగున్నాయిదంట, మీరు బాగుందంట అని. ఓకే అన్న. ఇక్కడ ఏమైపోయిందంటేనా మనం వేరే సినిమాలు వస్తాయి ఈ డేట్కి వేయకూడదు అని మనం చెప్పినా కూడా నేను ఒక మాట అన్నా. ఫస్ట్ టైం నా కొడుకు పేరు మీద పెట్టిన బ్యానర్ సార్ అది. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అందులో ఒక్కసారి పడ్డ డేట్ నేను మార్చను. ఈ సినిమా ఆడినా ఆడకపోయినా, ఎందుకంటే నేను నమ్మకాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను. అది పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ నమ్మకం రాదని నేను డిస్ట్రిబ్యూటర్లో గొడవపడి ఆ డేట్ వేసేయండి అన్న. ఓవరాల్గా అది శుక్రశని బాగానే పే చేసిందన్న. నెక్స్ట్ వీక్కి పెద్ద సినిమా ఒకటి రాబోతుంది అనేసరికి ముందే అగ్రిమెంట్లు జరుగుంటాయి కదా, అలా అది తీసేయడం జరిగింది అంతే. ఆడుతున్న సినిమాని ఆడట్లేదన్న. ఆడుతున్న సినిమా అంటే నేను అనుకున్నాను ఇప్పట్లాగా 3 రోజుల్లో సినిమా బాగోపోతే తక్కువ తీసేసి వేరే సినిమా వేసుకోవడం అనేది లేదు. అప్పుడు ఒక 2-3 వారాలు మాకు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల సినిమా మెల్లిగా జనాల్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం బాగున్న సినిమా నిలబడేది. ఇప్పుడు ఏమైపోతుందంటే శుక్రవారం నీ షో పడింది, 11ంటికి పడింది, 1 గంట కల్లా ఇది రన్ అవుతుందా లేదా అని ఏదో మీరు 3 రోజులు క్యూబ్ కట్టారు కాబట్టి ఆదివారం వరకు ఉంచుతాం, లేదా 1 వీక్ క్యూబ్ కట్టారు కాబట్టి 1 వీక్ వరకు ఉంచుతాం అన్న దానికి వచ్చాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయన్న 365 రోజులు పోస్టర్ మీరు నేను చూసాం. ఇంక మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చూడగలమా? కష్టం. ఇప్పుడు మాక్సిమం వేసుకుంటే 30 రోజులు పోస్టర్కి వచ్చాం, అది కూడా ఏదో అరొకర ఒక్క సినిమాకి. ఎన్ని 75 రోజులు, 50 రోజులు, 89 రోజులు, ఇట్లా అవన్నీ ఎంత బాగుండేది ఇండస్ట్రీ. ఆ డిజైన్స్ లేవు ఇప్పుడు, ఆ నెంబర్లే మర్చిపోయారు డిజైనర్స్. ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్లే కనపడుతుంది. రిలీజ్ డేట్లు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ నువ్వు చెప్పిన మజిలీ ఆ మలుపే. ఆ తర్వాత లైఫ్ అన్నది ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ, అండ్ పైగా నీ కొడుకు పేరును పెట్టిన బ్యానరు, కెరీరు,
వీటన్నిటి మధ్య నీ లైఫ్ ఎలా నడిచింది? దేవుడి దయ వల్లన్న ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, సార్ నాకు ఒక 5 lakhs అడ్వాన్స్గా ఇవ్వండి సార్, నేను జబర్దస్త్ కంటిన్యూ చేస్తానంటే ఇమీడియట్లీ 5 నిమిషాలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సినిమాకి ఉపయోగపడుతుందని 5 lakhs ఇచ్చారు ఆయన. హైయెస్ట్ పెయిడ్ అన్న జబర్దస్త్లో, నేను కానీ వేణు కానీ. అవును. మాకు అంటే విలువ తెలియలేదా అని అనను కాదన్న, వస్తున్నాయి కదా ఇంకా లైఫ్ టైం వచ్చేస్తుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకున్నాం అనమాట. దానికి కూడా ఒక ఎండ్ కార్డు ఉంటుందనే విషయాన్ని నేను మర్చిపోయాను. కాబట్టి బ్యాంకులో డబ్బులు లేవేమో కానీ తినడానికి అయితే డబ్బులు ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు రన్నింగ్ లో ఉన్నాను, రన్నింగ్ లోనే. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా ఆస్తిపరుని అయ్యి ఉండి నేను పడిపోయి జీరోకి వచ్చుంటే బాధపడేవాడిని. అంత జీరో, నాకు జీరోకి ఇండస్ట్రీ డబ్బులు ఇచ్చి ఆ జీరోల పక్కన 1 యాడ్ చేసింది. కాబట్టి మళ్ళీ పోయిన తర్వాత నాకు పెద్ద బాధ అనిపించలేదు, తేడా అనిపించలేదు. నాకు బాధ అనిపించి ఉంటుంది, తేడా అనిపించలేదు. నేను మళ్ళీ సంపాదించుకుంటాననే కాన్ఫిడెంట్ ఉందన్న. వై? బికాస్ 20 ఏళ్ళు నన్ను కళామ తల్లి మోసం చేయలేదన్న. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నన్ను మోసం చేయలేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటామా, 15 ఏళ్ళు ఉంటామా, 5 ఏళ్ళు ఉంటామా, కానీ ఈ 5 ఏళ్ళు ఆ జర్నీని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒక క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ బాగా చేసావని ఒకళ్ళు అప్రిషియేషన్ చేసిన దానికి, ఒకళ్ళు వచ్చి ఇదిగో 5 లక్షలు ఇచ్చిన దానికి ఏదిరా నువ్వు చేయెత్తుతావు అంటే నేను క్యారెక్టర్ బాగా చేస్తాను చెప్పిన దానికే చేయెత్తుతాను. ఎందుకంటే దానికోసమే వచ్చాను నేను. ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ఎక్కడో మనం అందరం చప్పట్లకి అలవాటు పడిపోయామని అది కోరుకుంటున్నాను. అవతల వాళ్ళు పొగడ్తలు కోరుకునే వ్యక్తినే అని కాదు, అవతల వాళ్ళు చెప్పే చెడ్డనైనా మంచినైనా తీసుకునే వ్యక్తిని. కానీ బిగ్ స్క్రీన్ అన్న సినిమా మన అందరికన్నా చాలా పెద్దది. స్క్రీన్ ముందు అందరూ చిన్నవాళ్ళమే కదా. ఆ స్క్రీన్లో సినిమా చూడాలనే ప్రతి వారం అనిపిస్తుంది, అయ్యో ఈ శుక్రవారం మన సినిమా ఏం పర్లేదు. ఆ తృప్తి మొత్తాన్ని 2 ఏళ్ళు నేను సినిమా చేయకుండా ఈ రాగం కోసం ఎందుకు పడ్డా అంటే, అన్ని శుక్రవారానికి సమాధానం చెప్పేది 21వ తారీఖు శుక్రవారం. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. అసలు నీకు ఈ సినిమా అనే ఒక, అంటే మన వాళ్ళు రెగ్యులర్ గా కొలెక్యువల్ లాంగ్వేజ్ లో గొల అంటారు, దోల అంటారు, దురద అంటారు, పిచ్చి అంటారు, ఎవరు రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. ఎవరి స్థాయి స్తోమత బట్టి వాళ్ళు అంటారు దాన్ని. అసలు నీకు ఎందుకు ఇది అంటుకుంది? సినిమా ఇండస్ట్రీకి రావాలన్న ఏమైందంటే మాది హనుమాన్ జంక్షన్ అన్న, అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం. అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర మాకు శివాలయం ఉండేదన్న, పెద్ద శివాలయం. అప్పుడు అది ఒక పుట్ట, అక్కడ ఒక పెద్ద వాల్ ఉండేదన్న. అక్కడ హనుమాన్ జంక్షన్ లో 4 థియేటర్స్ ఉన్నాయి. బస్ స్టాండ్ పక్కన ఒకటి, బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి, న్యూ జూబిలీ రోడ్ లో ఒకటి, అట్లా ఉండేది. మా అందరికి ఫస్ట్ చిన్నారి చేతన్ అని 3D సినిమా చూశానన్న నేను. చిన్నారి చేతన్, ఓకే. ఆ 3D సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది అని వినిపిస్తున్నాయి. అప్పటికే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్ని ఊర్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళు. అప్పుడు టక్మని ఎక్కేసి మనకు వచ్చిన పిచ్చి డ్యాన్సులు అన్ని వేస్తుంటే అందరూ ఏమనేవాళ్ళంటే, నువ్వు మామూలు డ్యాన్స్ చేస్తలేదు రా, నువ్వు సినిమా ఓడి అయిపోతావు, సినిమాలోకి వెళ్ళిపో, ఇలాంటి సౌండ్స్ వింటూ ఉన్న టైంలో మా వాల్కి సినిమా పోస్టర్స్ మారుతూ ఉండేవన్న. ప్రతి సినిమా థియేటర్కి సంబంధించినవి అన్నీ వేస్తుండేవాళ్ళు. ఒక డేట్ ఒకటి పైన అతికిచ్చేసి పలానా లీలామహల్ దాంట్లో అని వేస్తుండారు. ఇలా ఏ పోస్టరు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని రోజులు ఉంటున్నాయి, కానీ నన్ను మాత్రం ఎక్కువ రోజులు ఒకటే పోస్టర్ వేసారు. యముడికి మొగుడు సినిమా, చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే చిరంజీవి గారు సూట్లో ఉండి గద పట్టుకుంటారు సత్యనారాయణ గారు. ఆ పోస్టర్ చాలా ఫేమస్ పోస్టర్ అప్పట్లో. అది పోస్టర్ ఎక్కువ రోజులు ఉండేసరికి చిరంజీవి గారి కళ్ళు మామూలు ఆకర్షించావు. నువ్వు రా, నేనున్నా నీకు, ఇండస్ట్రీకి వచ్చే ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టు నేను అది చూస్తూ మనం చిరంజీవి గారి అభిమానులు అయిపోయాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.